వెంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ప్రపంచం ఏ మూల ఏం జరిగినా దాని ఎఫెక్టు డైరెక్ట్‌గా ఇండియా మీద చూపిస్తదండి. నిన్న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాక్ మీద దాడి చేస్తే, ఇరాక్‌కి ఎంత నష్టమైతే జరిగిందో, ఇండియాకు కూడా అంతే నష్టం చేకూరుతుందండి. ఎందుకంటే ఇండియా 95% క్రూడ్ ఆయిల్ అనేది గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, ఈ యుద్ధం వల్ల ఏమవుతదంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఆటోమేటిక్‌గా హైక్ అవుతాయండి. వేరాజ్ క్రూడ్ ఆయిల్ ఆటోమేటిక్‌గా హైక్ అయిందంటే సామాన్య మానవుడికి దాని ప్రభావం అనేది ఇమ్మీడియేట్‌గా చూపిస్తుందండి. వేరాజ్ ఆల్రెడీ రూపాయి చాలా పతనమైన ఈ పరిస్థితిలో డాలర్ అనేది మరింత స్ట్రాంగ్ అయ్యి ఇండియా రూపీ మరింత క్షీణించే అవకాశం ఉందండి. అట్ ది సేమ్ టైం మన విదేశాంగ విధానం ఎంత ఉంటదంటే, మనం అమెరికాతోని, ఇజ్రాయెల్‌తోని వేరాజ్ ఇరాన్‌తో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల మనం ఎవ్వరిని ఏటి అనే పొజిషన్‌లో లేదండి. చాలా కామ్‌గా డిప్లొమాటిక్‌గా మెయింటైన్ చేయాల్సిన సిట్యుయేషన్. వేరాజ్ అమెరికా చూస్తే అమెరికా ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి, ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కంటిన్యూయస్‌గా మనం చూస్తే రీసెంట్‌గా 3 మంత్స్ బ్యాక్ వెనిజులా అధ్యక్షుడిని, వాళ్ళ మిసెస్‌ని ఇమ్మీడియేట్‌గా బంధించి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే వేరాజ్ ఆయనకి అవసరం లేని విషయంలో కూడా కలుగు చేసుకొని, ఆయనకుండే అణ్వాయుధాలు బలం చూపించడానికి, వేరాజ్ ఫ్యూచర్‌లో మాకు ఇరాన్ నుంచి ఇబ్బంది కలుగుతుంది, ఇరాన్ దగ్గర బోలెడన్ని క్షిపణులు ఉన్నాయి, అది మాకు ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కోరుండి యాక్చువల్‌గా అది అవసరం లేదు అన్నెసరీ. అయినా సరే కలుగు చేసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో, భారతదేశంకి ఏంటంటే మిగతా అన్ని దేశాలతో పాటు సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల మనం మెయిన్ వేరియస్ ప్లేసెస్‌లో మన ఇండియన్ వర్క్ చేయడం వల్ల మన ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా భారతదేశం మీద ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉందండి. వేరేజ్ మీరు చూస్తే ఆల్రెడీ ఇప్పటికే బంగారం రేట్ అనేది చాలా హైక్‌లో ఉంది. ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ యుద్ధం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం మీద మొదలుపెట్టడం వల్ల బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వేరేజ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా భారతదేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతున్న ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్‌లో పనిచేస్తున్న ఇండియన్స్ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండడం వల్ల, వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లాక్ అయిపోవడం వల్ల, మనం ఏమీ చేయలేని దుస్సాహసం వల్ల, ఇండియన్‌కి రావాల్సిన ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఈ ప్రభావం అనేది ఇండియా మీద చాలా ఎక్కువ చూపిస్తుందండి. నిజంగా ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఆల్వేస్ ఎప్పుడు కూడా మనం పీస్‌ని కోరుకుంటాం. వేరేజ్ ట్రంప్ చూస్తే చాలా చాలా వర్స్ట్ బిహేవియర్ అండి యాక్చువల్‌గా. చాలా వర్స్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. కామెడీ థింగ్ ఏంటంటే, నేను 7 యుద్ధాలు ఆపాను, నాకెందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. ఆల్వేస్ ఎప్పుడు కూడా నెగటివిటీ, 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 యుద్ధం. వేరేజ్ థర్డ్ వరల్డ్ వార్ వస్తే అది ట్రంప్ వల్లే వస్తుందనేది ఒక నానుడు ఉందండి. అదే నిజమైన పరిస్థితి ఉంది. ఈ టైంలో ఇండియా చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. చూద్దాం ఏం చెబుతాం.